dare to dream big. At Sun, we make it reality. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఎంట బయట ముప్పేట దాడి మొదలవుంది. ఎందుకు ఇచ్చారో పవన్ కళ్యాణ్ మీదనే ఈ దాడి మొదలవ్వడానికి ఒకవైపు తెలంగాణలో, మరోవైపు ఆంధ్రాలో, సొంత సామాజిక వర్గంలో కూడా ఈ దాడి జరగడానికి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, దీనికి సంబంధించి విశ్లేషించేందుకు భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే. చెప్పండి సార్, ఈ పవన్ కళ్యాణ్ మీద ఏది నాగేశ్వర వివాదం కాస్తే తెలంగాణ వివాదం వచ్చేసి పవన్ కళ్యాణ్ మీద పడింది. ఆయన భూములు వ్యవహారాలు అది తెలంగాణ నడుస్తున్న ఒకటి గొడవ. అవును. రెండోది ఆంధ్రాలో కూడా ఆ దాసర్ రామ్ వాడు అసలు కాపు కులానికి ఏం చేశాడు పవన్ కళ్యాణ్ అని ఆయన దాసర్ రామ్ టోన్ పెంచాడు. మరోవైపు ఏమో ఈయన అంబటి రాంబాబు, ఈ పేరు నాని, వీళ్ళు ఒక్కొక్కడిగా దాడి చేశారు. అయితే దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు, ఇది కాపు కులం కోసం పెట్టిన పార్టీ కాదు అనేది. అవును, ఆయన కూడా కొంచెం టోన్ పెంచారు. ఆ టోన్ పెంచి ఆయన మాట్లాడిన దానిలో కూడా కొన్ని వివాదాలు బయటకు వచ్చినాయి. ఓకే, అంటే ఆయన ఇది కాపుల కోసం పెట్టిన పార్టీ కాదు, ఇది రెల్లి సమస్యల్ని పట్టించుకుంటుంది, అలాగే అగ్రకులాల సమస్యలను కూడా పట్టించుకుంటుంది, అందరి సమస్యలు పట్టించుకునేటువంటి పార్టీ జనసేన అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తూ, ఆయన ఒకవేళ కాపు పార్టీ అని గనక అనుకునేటట్లయితే కాపులు మనకు చేసింది ఏమిటి అని ప్రశ్నిస్తూ ఆయన గతంలో భీమవరంలోనూ అలాగే గాజువాకలోనూ నేను నిలబడ్డప్పుడు ఆ రెండు చోట్ల కాపులు గణనీయమైనటువంటి సంఖ్యలోనే ఉన్నారు. అయినప్పటికీ నేను రెండు చోట్ల ఓడిపోయాను, దీనికి బాధ్యత కాపులదే కదా అన్నాడు ఆయన. అన్న సందర్భంగా ఇట్నుంచి ఒక కౌంటర్ అటాక్ మొదలైంది. అయ్యా, మీరు కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయనే కదా ఆ రెండు నియోజకవర్గాలని ఎన్నుకున్నారు. ఒకవేళ మీకు కుల దృష్టి లేదు అని ఇప్పుడు చెప్తున్నట్లుగా ఆ రోజు అనుకుని ఉంటే మీరు ఏ రాయలసీమ నుంచో పోటీ చేసి ఉండొచ్చు కదా వెళ్ళి. అలా కాకుండా మీరు ఇక్కడే ఎందుకు ఎంచుకున్నారు? మీకు కుల దృష్టి ఉంది, లేదని చెప్తున్నారు మీరు. కానీ మీకు ఉపయోగపడితే కులం, ఉపయోగపడితే నాన్ కులం అన్న ధోరణిలో వెడుతున్నారు అని ఈ దాసన్ రాము రైజ్ చేసి అసలు ఆయన కాపులకు చేసింది ఏమిటి దాకా వెళ్ళి విస్తృతంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఈ అమరావతి నిర్మాణము, అక్కడ జరుగుతున్నటువంటి దారుణాలు, ల్యాండ్ పూలింగు, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పవన్ కళ్యాణ్ ఎందుకు అంత సబ్మిసివ్గా ఉంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు రాముడైతే ఈయన హనుమంతుడిలాగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు దాకా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దసరాము చాలా ఎక్స్ట్రీమ్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన నెమ్మదిగా జనసేన మూలాల్లోకి వెళ్ళి, అది అంటే ఈయన ప్రయాణం ఎక్కడ మొదలైంది పొలిటికల్గా అది కూడా పవన్ కళ్యాణ్ ఎస్టాబ్లిష్ చేశాడు. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే నా ప్రయాణం ఉంది అని చెప్పాడు. ఎక్కడ మొదలైంది ప్రయాణం? ఆయన చెప్పిన ప్రకారం ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి ప్రకటించాడు. ఆ తర్వాత దానికి ప్రాక్టికాలిటీ, అది రోడ్డు మీదకి వచ్చి పనిచేసిన దాఖలాలు ఏవీ లేవు, కానీ ప్రకటన అయితే చేశాడు ఆయన. పోలీస్ కమిషనర్ గారికి తన రివాల్వర్ని హ్యాండ్ ఓవర్ చేస్తూ బయటకు వచ్చి మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు ఆయన. అది ఏ సందర్భంగా వారి అన్నగారి కుమార్తె వెళ్ళిపోయి ఇంకొక వివాహం ఏదో చేసుకుని ఆవిడ మాట్లాడుతూ మీడియాతో, మా తండ్రి గారు అంటే నాకు పెద్ద భయం లేదు కానీ మా బాబాయ్ అంటే భయము అంది ఆవిడ. ఆ మాటకి గాయపడి తుపాకీ తీసుకెళ్ళి సరెండర్ చేసి ఆ సందర్భంగా బయటకు వచ్చి ఈ మాట చెప్పాడు, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి పెడుతున్నాను నేను అని చెప్పాడు. ఎందుకు చెప్పాడో అనుకున్నారు జనాలు. తర్వాత దాన్ని ఎవరూ సీరియస్గా పట్టించుకోలేదు. కానీ ఈయన ఆ రోజు నుంచి నా ప్రయాణం ఉంది అని చెప్పడంతో ప్రజా జీవితంలోకి వచ్చాను అన్నాడు ఆయన. ఇప్పుడు అక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు ఈయన. ఆ డేట్ నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి నువ్వు చేసింది ఏమిటి అన్న పద్ధతిలో ప్రతి ఇన్సిడెంట్ని వివరంగా మాట్లాడుతూ దాడి చేస్తున్నాడు. ఈ దాడి చేసే క్రమంలో ఆయన ఒక మాట మాట్లాడాడు. అంటే వంగవీటి రంగా హత్య గురించి పదే ప్రస్తావిస్తున్నారు,
ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళందరూ టీన్స్‌లో ఉండుంటారు కదా అప్పుడు. మరి వీళ్ళందరూ వచ్చి ఆయన నన్ను చంపేసే అవకాశం ఉంది అని చెప్తున్న టైంలో, ఆయన చుట్టూ దడి ఎందుకు కట్టలేదు అని కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్. దానికి కూడా ఈయన సమాధానం చెప్పాడు. ఈయన సమాధానం చెప్తున్నాడు, పేర్ని నాని గారు మాట్లాడుతున్నాడు అదే టాపిక్కు. మాట్లాడుతూ ఆ రోజున పరిస్థితి ఏమిటి, ఆ రోజున విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో కాపు కానిస్టేబుళ్ళని, ఎస్ఐలను కూడా ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు. నెమ్మదిగా అందరినీ డీవియేట్ చేశారు, డైల్యూట్ చేశారు, పక్కకి నెట్టేశారు. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగే రోజు కూడా ఆ రోడ్లో ఎవరిని ఉంచకుండా అందరినీ గెంటేశారు పోలీసులు. అంటే ఆపరేషన్ చేసే ముందు ఈ చేసే ఏరియాలో హెయిర్ రిమూవ్ చేసినంత క్లీన్గా చేసి అప్పుడు ఆ వాహనంలో వాళ్ళు వచ్చి చంపేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే కర్ఫ్యూ పెట్టేశారు వీళ్ళు. కాబట్టి ఇదంతా డిజైన్డ్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ఒక రకంగా గవర్నమెంట్ స్పాన్సర్డ్ మర్డర్ అది. ఆ టైంలో ఈ దడి కట్టడము లాంటి కార్యక్రమాలు ఉంటాయా, నువ్వేం మాట్లాడుతున్నావు అనే పద్ధతిలో వీళ్ళు దాడులు మొదలుపెట్టారు. అదే టైంలో రంగగారి ఫ్యామిలీ నుంచి కూడా ఒకళ్ళిద్దరిని పట్టుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా టోటల్గా ఇది తెలుగుదేశానికి సరెండర్ అయిపోయినటువంటి పవన్ కళ్యాణ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అలా ఆయన దానిలో నుంచి బయటకు రావాలి, బయటకు వచ్చినప్పుడు మాత్రమే మేము ఐడెంటిఫై చేస్తాం, కూటమి నుంచి బయటకు రావాలి ముందు పవన్ కళ్యాణ్. పైగా అక్కడ రంగా ప్రస్తావన రాగానే రంగా హత్యకి కారణం ఎవరు అనే రూట్లో వెడుతూ చంద్రబాబుని పట్టుకొస్తున్నారు ఆ ఏరియాలోకి. చంద్రబాబుని, కోడెల్ని సెంటర్లో నిలబెట్టి వాళ్ళ పార్టీతో ఇప్పుడు నువ్వు ప్రయాణం చేస్తున్నావు, హంతకులతో చేతులు కలిపావు దాకా మాట్లాడుతున్నారు. ఇది ఒక బర్డెన్గా మారుతోంది నెమ్మదిగా జనసేనకి. వాళ్ళు ఎలా ఎదుర్కోవాలో తెలియనటువంటి ఒక పరిస్థితి. దాదాపుగా ఈయనకి ఎక్కడెక్కడైతే బలం ఉందో, ఈయన పార్టీ ఉన్న చోటంతా రంగా గారు విస్తరించి ఉన్నాడు. ఆయన విగ్రహాలు ఉన్నాయి ఆ ప్రాంతం అంతా. గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ ప్రాంతాలంతటా ఆయన ప్రభావం ఉంది. రాయలసీమ లాంటి చోట్ల ఆయన ప్రభావం పెద్దగా లేదు, కానీ అక్కడ జనసేన కూడా లేదు. ఇది ఒక గొడవ. కనుక ఇప్పుడు దీన్ని సీరియస్గా అంటే ఏదో పద్ధతిలో కన్విన్స్ చేసుకుని ముందుకెళ్లాల్సిన కండిషన్కి అయితే పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చారు. వీళ్ళందరూ తీసుకొచ్చారు. ఆయనకి విడిగా ఈ గొడవలన్నీ ఉన్నాయి. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇవి, దీంతో పాటు ఆల్రెడీ కొంతమందిని ఆయన తన వైపు మళ్లించుకుంటున్నాడు ఈ దాడికి. ఇప్పుడు దాసర్ రాము చేస్తున్న దాడికి కౌంటర్ ఇవ్వటం కోసం ఆయన కూడా కొంతమంది పాత నాయకుల్ని అందరు బయలుదేరారు, రంగంలోకి దింపాడు. వేరే మహిళలు వాళ్ళు వీళ్ళు రోజుకు ప్రెస్ మీట్ జరుగుతుంది. దాసర్ రాముని అటాక్ చేస్తున్నారు. ఆ అటాక్ చేస్తే దాసర్ రాము కూడా పవన్ కళ్యాణ్ని చంద్రబాబుకి కమ్మ కులస్తులకి దాసం అంటున్నాడు. అదే ఈయన కోసం మేము రెడ్లని తిట్టాము, రెడ్డికి మాకేం సంబంధం, రెడ్డిని ఎందుకు తిట్టాలి మేము అని కొత్త పల్ల వెతుకున్నాడు దాసర్ రాము. ఇప్పుడు అవును, కొత్త పల్ల వెతుకున్నాడు. అవును, అంటే కూటమిలో ఒక రకమైనటువంటి విభజన తెచ్చేటువంటి ప్రయత్నాలు మొదలైనాయి. అయితే ఆ రోజున రంగా హత్యకి బాంబులు అవి వచ్చినాయి, అవన్నీ కడప నుంచి వచ్చినాయి. వైఎస్ హ్యాండ్ ఉంది. కొత్త వాదన ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆమె లాయర్ ఉండే రజని ఈ సందర్భంగా మాట్లాడింది కూడా అనేక సందర్భాలు. ఇప్పుడు మాట్లాడలేదు, కానీ ఇంతకుముందు జనసేనలో ఉన్నప్పుడు అసలు బాంబుల సంస్కృతి లేదు విజయవాడలో. ఇంతకుముందు ఎప్పుడు కత్తులు గొడ్డళ్ళు వీడితో చంపుకునేవాళ్ళు. ఈ కొత్తగా బాంబులు వచ్చేసారు, అవి రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి బాంబులని. తర్వాత కూడా అతను చంపిన వాళ్ళలో ప్రధాన సూత్రధారి పాత్రధారి దేవినేని నెహ్రూ అనేది. అవును, ఇవాళ నెహ్రూ కొడుకు ఎక్కడ ఉన్నాడు? అయితే దేవినేని నెహ్రూ గారు బతుకున్న రోజుల్లోనే ఆ హత్యతో నాకు సంబంధం లేదు అని చెప్పుకున్న వీడియోలు కూడా ఉన్నాయి. అవును, ఉన్నాయి. నేను ఇంట్లో ఉన్నాను, నాకు కబురు వచ్చింది పక్కకు తప్పుకోమని నేను తప్పుకున్నాను. ఆ తర్వాత అది జరిగిన తర్వాత అంటే ఈయన్ని కర్ఫ్యూలోనే తరలించారు. పరిశీలించారో లేదో భరద్వాజ్ గారు, రంగా మర్డర్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అవును,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయిన వాళ్ళంతా రంగానిచరులే. అవును. మీరు పరిశీలిస్తే అవి కొంచెం లోతుకి ఇప్పుడు ఈ అంశం కాదు, అది మనకి చర్చనీయాంశం కాదు. కానీ ఆ తర్వాత చనిపోయిన వాళ్ళంతా కూడా రంగానిచరులే. ఏదో మా రామారావు అని ఆ, వాళ్ళంతా కూడా ఆ పూర్ణ ఇటువంటి వాళ్ళంతా కూడా రంగానిచరులే. అంటే దీని వెనక ఏముందనేది ఇప్పుడు కొత్త అంశం, అది వేరే వివాదం, మనకు వద్దులేండి ఇప్పుడు. అది లేదు, రకరకాల కోణాల్లో దాన్ని పోస్ట్ మార్టం ఇప్పుడు బయలుదేరుతుంది, అది కొత్తగా వస్తుంది తెర మీదకి. తెర మీద తీసుకొచ్చారు. దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ హస్తం, శిరీష్ రాజు హస్తం, ఇవన్నీ పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. శిరీష్ రాజు పాత్ర ఏం లేదని ఆయన బంధువు రఘురామకృష్ణరాజు గారు కూడా రోడ్డు మీదకి వచ్చాడు నెమ్మదిగా. ఇప్పుడు ఆ వివాదం మళ్ళీ 88 నాటి రంగా హత్య కేసు వాళ్ళ మళ్ళీ తిరగదోడుతున్నారు. పోస్ట్ మార్టం జరుగుతోంది. అవును. అంటే అప్పటి జర్నలిస్టులని కూడా, ఆ రోజున బ్యూరో చీఫ్లుగా పనిచేసిన వాళ్ళని కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తున్నారు, తిలక్ లాంటి వాళ్ళని. అవును. కాబట్టి వాళ్ళకు తోచిన సమాధానాలు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ అబ్జర్వేషన్లో నుంచి వీళ్ళ అభిప్రాయాలకు అనువుగా డ్రైవ్ చేయటం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ రోజు నెహ్రూ తోటి ప్రయాణం చేసినటువంటి ఒకళ్ళిద్దరిని కూడా వస్తున్నారు, బయటికి రాబోతున్నారు. అవును. ఈ అంశం రాబోతుంది. అది రేపు కొద్ది రోజుల్లోనే ఆ వివాదాలన్నీ మళ్ళీ బయటకు వచ్చే ప్రమాదం ఉంది, కనిపిస్తున్నాయి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు కూడా బయటకు వస్తారు. అంటే వాళ్ళకు కూడా లింక్ ఉంది కాబట్టి. అంటే ప్రతిఘటన అనే సినిమా రంగాన్ని టార్గెట్ చేస్తూనే తీయించాడు రామోజీరావు అనేది ఆ రోజున మాట. అదే సరే, ఇప్పుడు ఆ వివాదాలు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ మీద ముప్పేట దాడి అంటే ఇక్కడ అక్కడ 2 చోట్ల, అంటే అక్కడ కూడా 2-3 యాంగిల్స్లో జరుగుతోందండి. అంటే తెలంగాణని మనం పక్కన పెట్టేద్దాం, టోటల్ తెలంగాణని పక్కన పెట్టేస్తే ఆంధ్ర ప్రాంతంలో టార్గెట్ అయ్యాడు ఆయన. అంటే టార్గెట్ అయ్యి ఆయన ఏదో పద్ధతిలో డిస్టర్బ్ చేయాలి అనేటువంటి ఒక వాతావరణం కనిపిస్తోంది. అవును. పొలిటికల్గా డిస్టర్బ్ చేసి ఆ కూటమి నుంచి కొంత పక్కకి జరిగే పరిస్థితి. అంటే ఆయనతో ఏదో ఒక కీలకమైన ప్రకటన చేయించటం ద్వారా ఈ రకమైన ఎమోషన్ క్రియేట్ చేసి ఈ ఎమోషన్లో నుంచి ఆయన ఒక ప్రకటన చేస్తే అది కూటమి స్పిరిట్కి వ్యతిరేకం అయితే అప్పుడు కూటమి నాయకులు దాని మీద రియాక్ట్ అయ్యి ఈయన వాళ్ళతో యుద్ధంలోకి దిగి అలాంటి ఒక సన్నివేశాన్ని కల్పించడం కోసం ప్రెజర్ బిల్డ్ అవుతోంది అక్కడ. ఈ ప్రెజర్ని ఎలా తట్టుకోవాలి అనే దానిలో ఆయన తన ప్రోగ్రాం ఏమిటి అని ఆలోచిస్తూ క్యాడర్ సపోర్ట్ కోరుతున్నాడు. ఆ క్యాడర్ సపోర్ట్ కోరటం కోసమే ఆయన ఈ మధ్య 3-4 మీటింగ్స్, గోదావరి రాజమండ్రిలో పెట్టిన మీటింగు, విజయవాడలో జరిపిన మీటింగు, అదే జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి మీటింగు, తర్వాత రాజమండ్రిలో జరిగింది. ఇవన్నీ అందుకోసం చేసినవి. ఆ మీటింగ్లు అన్నిట్లోనూ ఆయన ప్రధానంగా ప్రస్తావించింది ఇదే. అంటే ఒకటేమో తన కులం నుంచి జరుగుతున్నటువంటి దాడి, తన కులం నుంచి న్యూట్రల్స్ నుంచి జరుగుతున్న దాడి ఒకటి. రెండోది వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు చేస్తున్నటువంటి దాడి. దీంతో పాటు వంగవీటి రంగా టైంలో ఉన్నటువంటి వాళ్ళ వైపు నుంచి ఈయన అబ్జర్వ్ చేస్తూ జరుగుతున్నటువంటి దాడి. 3 యాంగిల్స్లోనూ నడుస్తోంది. వీటి నుంచి ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు ఒక టాస్క్ ఉంది ఆయనకి. అగ్ని పరీక్ష. అంటే ఎమోషనల్ అయ్యి మాట్లాడితే కూటమి స్పిరిట్కి ఏదైనా ఇబ్బంది కలగచ్చు కూడా. అందుకని ఎలా బయటపడాలి అనేది అయితే ఇరికించారు. ఒక రకంగా ఆయన ఇంటిగ్రిటీ పబ్లిక్లో ఒక ప్రశ్నని లేవనెత్తే ఇదైతే వచ్చింది. వాతావరణాన్ని తీసుకురాగలిగారు. ఈ వాతావరణాన్ని పవన్ కళ్యాణ్ ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఎలా ఎదుర్కొంటాడు అనేది కీలకం. ఇప్పుడు చూద్దాం రాబోయే రోజుల్లో ఈ ముప్పేట దాడి నుంచి పవన్ కళ్యాణ్ గారు శాంతియుతంగా, నిగ్రహంగా బయటపడతారా, లేకపోతే ఎమోషనల్గా అయ్యి కూటమికి ఇబ్బందికరంగా మారుతారా అనేది రానున్న రోజుల్లో వేచి చూద్దాం మనం.